శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పాంచాల రాజు రాజ్యాన్ని ఏ విధంగా పొందాడో తెలియచేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతదేవుడు ఇలా అన్నాడు: రాజా, వైశాఖ మాస ప్రభావాన్ని, వ్రతం చేస్తే కలిగే ఫలితాన్ని తెలిపే కథ ఇంకొకటి ఉంది, చెప్తాను విను. పూర్వం పాంచాల దేశం పాలిస్తూ పురయేసుడు అనే రాజు ఉండేవాడు. పుణ్యశీల మహారాజు కుమారుడతడు. అతడు ధర్మాత్ముడు, మహావీరుడు. తన మంత్రాంగ బలం చేత విశాల సామ్రాజ్యాన్ని పాలించేవాడు. పూర్వజన్మలలోని ఏ దోషం వల్లనో క్రమంగా అతని రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి ప్రజల్ని పీడించాయి. ఆ రాజు ప్రజల కోసం ఎంతో ధనం ఖర్చు పెట్టి సౌకర్యాలు కలిగించడానికి ప్రయత్నించాడు. కానీ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగా వ్యర్థమైపోయాయి. సమయం చూసి రాజులు ఇతని మీద దండయాత్ర చేసి ఇతనిని ఓడించి రాజ్యం నుంచి తరిమివేశారు. రాజు భార్యతో సహా అరణ్యాలలోకి పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఏనుగు మింగిన వెలగపండులాగా అతని సంపదలన్నీ కూడా హరించిపోయాయి. ఇలా 23 ఏళ్ళు గడిచాయి. ఒకనాడతడు విచారంలో తనలో తాను ఇలా ఆలోచించాడు: నేను ఉత్తమ రాజవంశంలో పుట్టాను, పెద్దల్ని గౌరవించాను, దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, చదువుకొని జ్ఞానం సంపాదించాను, దైవభక్తి కలిగి ఉన్నాను. మరి నాకు ఇలాంటి కష్టాలు ఎందుకు కలిగాయి? నేను చేసిన పాపమేమిటి? దిక్కు మొక్కు లేకుండా ఈ అడవిలో ఎంతకాలం ఉండాలి అనుకుని తన పురోహితుడైన యాజకుడు, ఉపయాజకుడు అనే వారిని తలుచుకున్నాడు. మహా తపోనిధులైన ఆ పురోహితులు తలుచుకోగానే అతని ముందు ప్రత్యక్షమయ్యారు. రాజు వారికి నమస్కరించి మర్యాదలు చేసి వారి పాదాల మీద వాలి, మహాత్ములారా, నాకు ఈ దురవస్థ ఎందుకు వచ్చింది? దీన్ని పోగొట్టుకునే మార్గం లేదా? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. వారు రాజును లేవదీసి కూర్చోపెట్టి అతని స్థితి చూసి జాలిపడి ఒక్క ముహూర్త కాలం ధ్యానం చేసి తరువాత ఇలా అన్నారు: మహారాజా, నీకు కలిగిన ఈ దురవస్థకు కారణం విను. నువ్వు గడిచిన 10 జన్మలలో క్రూర స్వభావం గల కిరాతుడవు. మంచి గుణాలు కానీ ధర్మ ప్రవృత్తి కానీ నీలో లేశమాత్రం కూడా ఉండేవి కావు. అందరినీ బాధ పెడుతూ వారి సొత్తు దోచుకుంటూ ఉండేవాడువు. గత జన్మలో నువ్వు గౌడదేశ ప్రాంతంలో కిరాతుడివై పుట్టి దారిని పోయే వారిని దోచుకుంటూ, ధనం ఇవ్వని వారిని చంపుతూ, చుట్టుపక్కల వారికి మహాభయాన్ని కలిగించేవాడవు. ఏనాడు దైవభక్తి, దైవధ్యానం లేదు. ఇలా కొంతకాలం గడిచింది. పిల్లలను, ముసలివారిని, మార్గస్థులను, జంతువులను కూడా దయ లేకుండా చంపేవాడవు. అందువల్ల నీకు ఆనాడు ఈనాడు కూడా సంతానం కలగలేదు. దాన ధర్మాలు చేయకపోవడం చేత దరిద్రుడిగా ఉండేవాడువు. అందరినీ భయపెట్టడం చేత నీకు శత్రుభయం కలిగింది. ఇన్ని పాపాలు చేసిన నువ్వు ఒక రాజవంశంలో పుట్టడానికి కారణం ఉంది, చెప్తాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒకనాడు 2 కోమట్లు కర్షణుడు అనే ఒక ముని అడవిలో ప్రయాణం చేస్తున్నారు. నువ్వు డబ్బు కోసం ఒక వైశ్యుణ్ణి చంపేశావు. అది చూసి 2వ కోమటి తన డబ్బును మూటగట్టి ఒక పొదలోకి విసిరేశాడు. నీ చేతికి చిక్కకుండా పారిపోయాడు. కర్షణుడు కూడా నీకు భయపడి పారిపోతూ వైశాఖ మాసపు ఎండలో గొంతుకు ఎండిపోయి మూర్చిపోయాడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి ఒక చెట్టు నీడకు చేర్చి ముఖాన నీళ్లు చల్లి మోదుగా ఆకులతో విసిరి సేద తీర్చావు. అతడు లేచిన తరువాత, ఓ మునీశ్వర, భయపడకు, నువ్వు పేదవాడవు, నిన్ను చంపితే నాకు లాభమేమిటి? అయితే ఆ కోమటి డబ్బు మూటను ఏం చేశాడో చెప్పు, లేకపోతే నిన్ను చంపుతాను అని బెదిరించావు. అతడు ప్రాణభయంతో డబ్బు సంచి ఉన్న పొదరింటిని చూపించాడు. అప్పుడు నువ్వు ఆ మునికి నీళ్లు తాగడానికి ఒక చెరువును చూపించి
అడవిలోంచి బయటికి పోవడానికి దారిని చూపించావు. కోమటి దాచిన ధనం కోసమైనా నువ్వు ఆ మునికి సేవలు చేశావు. అది వైశాఖ మాసం కాబట్టి నువ్వు బుద్ధిపూర్వకంగా కాకపోయినా వైశాఖ మాస వ్రతం చేసిన పుణ్యం వచ్చింది. అందుకే నువ్వు రాజవంశంలో పుట్టావు. అంటే ఎటువంటి పుణ్యం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో చెప్తున్నారు మనకి ఇందులో. ఈ విధంగా ఇవన్నీ చదువుకోవటం వల్ల వైశాఖ మాసం ఎంత గొప్పదో తెలుస్తుంది మనకి. నువ్వు నీ రాజ్యాన్ని తిరిగి పొందాలనుకుంటే వైశాఖ వ్రతం చెయ్యి. అక్షయ తదియ, వైశాఖ శుద్ధ తది నాడు గోవును దూడతో సహా దానం ఇస్తే మంచిది. ప్రస్తుతం మనసులో సంకల్పించుకొని నీకు రాజ్యం వచ్చిన తరువాత గోదానం చేయవచ్చును. భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా వైశాఖ వ్రతం చేసి మాధవ కథాశ్రవణం చింతనం చేస్తూ చేతనైన దాన ధర్మాలు చెయ్యి. నీకు ఆ శ్రీనాథుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పి వెళ్ళారు వారు. రాజు తన గురువులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. వ్రత ప్రభావం వల్ల అతని బంధువులంతా వెతుక్కుంటూ అతని దగ్గరకు వచ్చారు. వారి సహాయంతో ఆ రాజు సైన్యాన్ని పోగు చేసుకుని పాంచాలపురం మీదకి దండయాత్ర చేశాడు. శత్రువులను అతి సులభంగా ఓడించి తరిమేశాడు. రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. వైశాఖ వ్రత ప్రభావం వల్ల అన్ని సంపదలు సమకూడాయి. రాజ్యంలో సుఖశాంతులు నెలకొన్నాయి. క్రమంగా రాజుకి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అనే 5 కుమారులు పుట్టారు. ఆ రాజు ప్రతి సంవత్సరము వైశాఖ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు. అతని భక్తికి మెచ్చి ఒక అక్షయ తది నాడు అతనికి శ్రీహరి ప్రత్యక్షమైనాడు. వీర కిరీట కుండలాలతో, చతుర్భుజాలతో, శంఖ చక్ర గదా శారంగ నందకములనే పంచాయుధాలతో, పీతాంబరము, వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ పరివారంతోనూ ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువును దర్శించి ఆనందంతో పరవశుడై బహువిధాలుగా స్తోత్రం చేశాడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని 20వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.